శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. అయితే ప్రపంచంలో అన్నిటికన్నా అద్భుతమైనటువంటి శక్తి ప్రేమ యొక్క శక్తి అని చెప్తారు. ఎందుకంటే ప్రేమ అనేటువంటిది నిజంగా ఒక చాలా శక్తివంతమైనటువంటిది. ప్రేమ అయితే వాళ్ళ కోసం మనం ఏమన్నా చేసేస్తాం, ఎలాంటి వెసులుబాటన్నా మనం చేసుకుంటాము, ఎంత కష్టమైందైనా సరే మనం పడతాం, పనైనా కూడా మనం కష్టమని అనిపించదు ఆ ప్రేమ ఎక్కడైతే ఉంటుందో. కానీ ఆధ్యాత్మిక భాషలో ప్రేమకి కొన్ని క్వాలిఫికేషన్స్ చెప్పారు, అంటే కొన్ని అర్హతలు అనేటువంటివి చెప్పడం జరిగింది, కొన్ని గుణాలు అనేటువంటివి చెప్పడం. కానీ ఆధ్యాత్మికంగా మనం ఆలోచించినట్లయితే సత్యమైనటువంటి ప్రేమకి కొన్ని గుణాలు ఉన్నాయి, కొన్ని క్వాలిటీస్ అనేటువంటివి ఉన్నాయి. ఆ ప్రేమని మనం రియల్గా అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే మనం పరమాత్మకి ఇంకా చాలా దగ్గరగా మనం స్వయాన్ని అనుభవం చేసుకుంటాం. ప్రేమలో ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏంటి? ప్రేమ అంటేనే అదొక దివ్య గుణం, రైట్? అందుకే గాడ్ ఈజ్ లవ్ అని అంటారు. ఎందుకంటే భగవంతుడే ప్రేమమయుడు అనేసి, భగవంతుడి ప్రేమకి సాగరుడు అనేసేసి. కానీ ప్రేమని తప్పుగా అర్థం చేసుకున్న కారణంగా ఈ సమయంలో ప్రేమ పేరుతో అనేక దురాగతాలను చేస్తున్నారు, అనేక దుర్మార్గాలను చేస్తున్నారు. క్షణిక ఆవేశంలో కూడా చాలా దుర్మార్గపు పనులు చేయడానికి కూడా ప్రేమ అనేటువంటిది కారణంగా చెప్తూ ఉన్నారు. కానీ ప్రేమ అనేటువంటి ఒక దివ్యమైనటువంటి గుణం అలాంటి వికారాలకి అయితే తావు అనేటువంటిది ఇవ్వదు. దానికి కారణం ఏంటంటే చాలామంది కాలంలో కామానికి ప్రేమకి కూడా తేడా అనేటువంటిది తెలియటం లేదు. కామ వికారానికి లోనయ్యి ఆ ఉన్మాద స్థితిలో వాళ్ళు చేస్తున్నటువంటి పనులకి ప్రేమ అనేటువంటి బిరుదునిస్తూ ఉన్నారనమాట. దానివల్ల ఈ కాలంలో ప్రేమ అనేటువంటి దాని మీద కూడా చాలా నెగిటివ్ ఇంప్రెషన్ అనేటువంటిది వచ్చింది. బట్ వాస్తవంగా ప్రేమ అనేటువంటిది లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు. అంటే ప్రేమకి ఎంత విలువ ఉంది అంటే ప్రేమకు కేవలం మనుషులే కాదు, జంతువులు, మొక్కలు కూడా స్పందిస్తాయి. జపాన్లో ఒక శాస్త్రవేత్త ఒక ఎక్స్పెరిమెంట్ చేశారన్నమాట. 2 మొక్కల్ని 2 సెపరేట్ ప్లేసెస్లో పెట్టారు. ఒక మొక్కకి రోజు వెళ్ళి ఐ లవ్ యూ అని దాన్ని చాలా ప్రేమగా దాంతో మాట్లాడేటువంటి వారు అనమాట. ఇంకో మొక్కతో చాలా కటువుగా మాట్లాడేటువంటి వారు. కొన్ని రోజుల తర్వాత గమనించింది ఏంటంటే ఏ మొక్కతో అయితే ఆయన చాలా ప్రేమగా సంభాషణ చేశారో అది చక్కగా వికసించి పుష్పాలను ఇచ్చింది, ఇంకో చెట్టు మరణించింది. కాబట్టి ప్రేమ అనేటువంటి ఈ గుణం చాలా మధురమైనటువంటిది, చాలా తీయనైనటువంటిది. నిరాశలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా మనం ప్రేమపూర్వకంగా ఒక మాట మాట్లాడామంటే వాళ్ళలో ఎక్కడ లేని ఆశ అనేటువంటిది వస్తుంది. ఆ ప్రేమకు వాళ్ళు దాసోహం అనేటువంటిది అయిపోతారు. అందుకే కదా భగవంతుడు కూడా భక్తుని యొక్క ఏమి ఇస్తున్నారు, నాకు బంగారంతో పెడుతున్నారా లేదంటే పంచభక్ష పరవణాలు పెడుతున్నాడా అని ఎప్పుడు భగవంతుడు చూడరు. భక్తునికి తనపై ఉన్నటువంటి ప్రేమకే భగవంతుడు దాసుడు. సో కాబట్టి ఇంత అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ప్రేమ. చాలామంది ఆధ్యాత్మిక వేత్తలకి ఏ ఫీలింగ్స్ ఉండవు, ఏ ఎమోషన్స్ ఉండవు, వీళ్ళు చాలా నిర్లేపిగా ఉంటారు అనుకుంటారు. నో, యాక్చువల్గా ఆధ్యాత్మిక వ్యక్తి చాలా ప్రేమమయంగా ఉంటారు. వాళ్ళందరికీ ప్రేమనిస్తూ ఉంటారు, రైట్? ఆ ప్రేమలో ఏ విధమైనటువంటి తారతమ్యాలు అనేటువంటివి ఉండవు. ఎందుకంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతలో మనకి తెలుసుకునేటువంటి మొట్టమొదటి విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పరమాత్ముని యొక్క సంతానం, ప్రతి ఒక్కడూ కూడా భగవంతుడి యొక్క పిల్లలు. ఏ విధంగా అయితే నేను పరమాత్ముని సంతానాన్నో నా ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తి కూడా పరమాత్ముని యొక్క సంతానం. అందుకే ఆధ్యాత్మికతలో అహింసకు అంత పెద్ద పీట అనేటువంటిది వేయడం జరుగుతుంది. జీవహింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధ్యాత్మికత ప్రోత్సహించదు. ఎందుకు అంటే సర్వ మానవాళిపై, పక్షులపై, జంతువులపై కూడా ప్రేమించాలి అనేది ఆధ్యాత్మికత చెప్తుంది. అందుకనే మీరు ఏ ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్ళినా కూడా అక్కడ ప్రకృతి చాలా సుందరంగా ఉంటుంది, చాలా శోభాయమానంగా ఉంటుంది. అక్కడ చక్కగా గోవులను కాస్తూ ఉంటారు, కొన్ని చోట్ల మేకల్ని,
ఆ! అంటే అదొక ఒక నందన వనంలాగా అనిపిస్తుంది. ఎందుకు? దాని అర్థం అక్కడేదో డబ్బు ఖర్చు పెట్టి మొక్కలు పెట్టారా అని కాదు. ఆ ప్రకృతి పట్ల ఉన్నటువంటి ప్రేమ దానికి ఆధారం. కాబట్టి ప్రేమ అనేటువంటిది ఎస్పెషల్లీ నేటి ఈ సోషల్ మీడియా ఈ జమానాలో ప్రేమ కూడా చాలా టెంపరరీ సుఖాన్ని ఇచ్చేటువంటి ఒక సాధనం కింద తయారైపోయింది. రైట్? మరి అలాంటి దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక అలౌకిక ప్రేమకు ఉండేటువంటి క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్ థింగ్, నిజమైనటువంటి ప్రేమలో ఎవరు ఎలాంటి వారో వారిని అలాగే ప్రేమిస్తారు. చూడండి, భగవంతుడు ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమిస్తాడు. అందుకే భగవంతుడిని ఏమంటారు? భోలానాథుడు అని అంటారు. అందుకే భస్మాసురుడికి కూడా శంకరుడు వరం ఇచ్చాడు. కానీ వరం ఇచ్చిన తర్వాత భస్మాసురుడు ఏం చేయబోయాడు? ఆ చేతిని శంకరుడి మీదే పెట్టబోయాడు. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి కాపాడుతాడు అన్నమాట. సో భగవంతుడంత భోలానాథుడు. అందుకే శ్రీకృష్ణుడు కూడా కుచేలుడు ఇచ్చినటువంటి 3 గుప్పెట్ల అటుకులకి దాసోహం అయిపోయి ఆయనకి వస్తు వైభవాలు అన్నీ కూడా ఇచ్చారు. కాబట్టి భగవంతుని యొక్క ప్రేమ ఎలాగా ఉంటుంది అంటే దానికి ఎటువంటి తారతమ్యాలు భేదాలు కూడా ఉండవు. సో మనం నిజంగా ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాము అని అంటే వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు ప్రేమించి వాళ్ళల్లో ఏదన్నా ఒక చెడు క్వాలిటీని చూడగానే వాళ్ళని ద్వేషించినట్లయితే ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అది? అందుకే ప్రేమలో వ్యక్తులు ఎందుకు పరివర్తన అవుతారు అంటే ఎవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళ కోసం మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి అనిపిస్తుంది, మార్చుకోవాలి అనిపిస్తుంది. అయ్యో ఎందుకులేనా ఈ ప్రవర్తన వల్ల వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కదా, నన్ను నేను కొంచెం మార్చుకుంటే ఏం పోతుంది అని 2 వైపుల నుంచి ఒక కాంప్రమైజ్, ఒక అడ్జస్ట్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఏ సంబంధమైనా నిలబడడానికి ఏకైక ఆధారం ప్రేమ, గౌరవం. ప్రేమ పరస్పరం ఒకరి అభిప్రాయాలంటే ఒకరికి గౌరవం. దాంతో మనం ఏకీభవించకపోయినా కూడా మనం వారి అభిప్రాయాలని గౌరవించగలగాలి. కాబట్టి మొట్టమొదటి క్వాలిటీ ఆధ్యాత్మికత ప్రేమ గురించి చెప్తుంది. జో జైసా హే ఉస్కో వైసే హీ ప్యార్ కర్నా. ఎవరు ఎలాగ ఉన్నారో వారిని అలాగే స్వీకరించి వాళ్ళని ప్రేమించడం. ఎందుకు అలా ప్రేమించాలి? మరి మీరు అడగచ్చు, అంటే సిస్టర్ వాళ్ళ ఫాల్ట్స్ని మనం భరించాలా? వాళ్ళ ఫాల్టీగా వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా మేమేం అనకూడదా అని. ఎప్పుడైతే మనం ఎదుట వ్యక్తిని వాళ్ళు ఎలాగున్నారో అలాగే ప్రేమిస్తామో అప్పుడు వాళ్ళకి మన మీద నమ్మకం కుదురుతుంది. మనం చెప్పిన మాట వాళ్ళు వింటారు. మన మీద ఏం విశ్వాసం ఉంటుంది? వీళ్ళు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టి వీళ్ళు నా మంచి కోరుకుంటున్నారు అనేటువంటి విశ్వాసం వారికి ఉంటుంది. అదే మనం వాళ్ళలో ఒక చిన్న తప్పును చూడగానే వాళ్ళని ద్వేషించడం కానీ వాళ్ళ గురించి చెడుగా చెప్పడం కానీ చేస్తే ఆ వ్యక్తి ఇంకెప్పటికీ మన మాట వినడు. ఎస్పెషలీ తల్లిదండ్రులు విత్ పిల్లలు. పిల్లలు ఏజ్ మారుతున్న కొద్దీ వాళ్ళ యొక్క స్వభావ సంస్కారాలు చాలా మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ పిల్లల్లో ఎలాంటి స్వభావ సంస్కారాలు ఉన్నాయో వాళ్ళని అలాగే మనం ప్రేమించి వాళ్ళని అలాగే మనం స్వీకరించినప్పుడు పిల్లలు ఇంకా బయట ఫ్రెండ్షిప్స్, బయట బాయ్ ఫ్రెండ్స్, బయట గర్ల్ ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఆ ప్రేమ దొరుకుతుంది కాబట్టి. కానీ వాళ్ళకు చిన్న తప్పు చేయగానే వాళ్ళని విపరీతంగా దండించి వాళ్ళని పక్క వాళ్ళతో పోల్చి వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడితే వాళ్ళ ప్రేమను బయట వెతుక్కుంటారు. అప్పుడే ఈ అల్పకాలికమైనటువంటి ఈ రిలేషన్షిప్స్లోకి వాళ్ళు వెళ్తారు. అదే ప్రేమ ఇంట్లో తల్లి తండ్రి దగ్గర నేను మా అమ్మా నాన్నతో ఏం చెప్పినా కూడా వాళ్ళు నన్ను స్వీకరిస్తారు, నన్ను వాళ్ళు తూలనాడరు, నన్ను వాళ్ళు దూరం చేయరు, నన్ను దెబ్బలాడరు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటే ఇంకా బయట వాళ్ళు ఇల్లు కన్నా సేఫ్ ప్లేస్ ఏముంటుంది, రైట్? సో మొట్టమొదట ప్రేమకు క్వాలిటీ ఎవరు ఎలాగున్నారో వారిని అలాగే మనం స్వీకరించడం, అలాగే ప్రేమించడం. ఈ క్వాలిటీ మనం భగవంతుడి నుంచి నేర్చుకోవాలి. గుడికి మనం వెళ్తాం, లెంపలేసుకుంటాం, సాష్టాంగ దండాలు పెడతాం. మనం ఎన్ని పాపాలు చేసామో మనకు తెలుసు, భగవంతుడికి తెలుసు. కానీ ఎప్పుడైనా భగవంతుడు మనల్ని నువ్వు గుడిలోకి రావద్దని నువ్వు అని చెప్పి నిందిస్తారా? లేదు. భగవంతుడు చెడు చేసిన వాడికి కూడా మంచి చేసేటువంటి వాడు. అందుకే ఆయన భగవంతుడు అయ్యాడు. హీస్ గాడ్, రైట్? రెండవది ప్రేమకు ఉండేటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి గుణం
దాత యొక్క గుణం. భగవంతుడు ఎందుకు ప్రేమ సాగరుడు అయ్యాడు? ఎందుకంటే ఆయన ఎల్లవేళలా ఇస్తూనే ఉంటాడు. ఎప్పుడూ కూడా నా ఈ ప్రేమకి ఈ భక్తుడు నాకు ఎంత రిటర్న్ ఇస్తాడని భగవంతుడు ఎప్పుడూ కూడా అనుకోడు. మన భావన కొద్దీ మనం ఆయనకి ఇస్తాం, కానీ అంతేకాని మనం ఇవ్వకపోతే ఆయన ఇవ్వడం మానేడు భగవంతుడు. ఎందుకంటే ఆయన వరదాత, మహాదాత, దాతలకే దాత భగవంతుడు. అందుకే ఒకప్పుడు ఎవరన్నా ఎక్కువ దాన పుణ్యాలు చేసిన వాళ్ళు పొగడ్తలకు ఇష్టపడేవారు కాదు. వాళ్ళు ఏమనేవారు? భగవంతుడు మాకు ఇచ్చింది మేము మీకు ఇస్తున్నామండి అనేవారు. అంతే తప్ప ఇదంతా ఏదో నా గొప్పతనంతో నేను సంపాదించాను అనే భావన ఉండేటువంటిది కాదు అప్పట్లో. ఎందుకంటే భగవంతుడు అలా దాతలాగా ఇస్తూనే ఉంటారు. మరి ఈ ఆధ్యాత్మిక క్వాలిటీని మనం ఎలా ఆపాదించుకోవాలి అంటే, ఏ సంబంధంలో అయినా సరే నేను ఆ సంబంధంలో నేను ఎంత ఇస్తున్నానో అనేటువంటిది చాలా ముఖ్యం. చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను ఇంత సంపాదిస్తున్నాను, ఇన్ని కంఫర్ట్స్ ఇస్తున్నాను, ఇన్ని లగ్జరీస్ ఇస్తున్నాను కాబట్టి పక్క వాళ్ళని ప్రేమించాలి అనుకుంటారు. కానీ వాటికన్నా అన్నిటికన్నా ముందు మనం పక్క వాళ్ళని ప్రేమ ఇవ్వాలి. చూడండి, సీతమ్మ వారు అనుకుంటే ఆమె ఉండిపోవచ్చు అంతఃపురంలో, ఆమెనేమి వనవాసానికి వెళ్ళమని లేదు, మహారాణి. కానీ అయినా ఆమె ఎందుకు వెళ్ళింది శ్రీరామచంద్రుడి వెంట? అడవులకు వెళ్ళింది, కటిక నేల మీద పడుకుంది, పర్ణశాలలో ఉంది, తర్వాత ఎన్నో కష్టాలను ఆమె అనుభవించింది. ఎందుకు? ఆ ప్రేమ వల్ల, ఆ పవిత్రమైనటువంటి ప్రేమ కారణంగా. రాధాకృష్ణుల యొక్క ప్రేమ ఈనాటికి కూడా ప్రపంచమంతా ఆదర్శప్రాయంగా తీసుకుంటుంది. కాబట్టి ఏ రిలేషన్షిప్, అది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, పేరెంట్ అండ్ చైల్డ్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరి మధ్యలో అయినా సరే ఈ ఫిజికల్ అండ్ కమర్షియల్ విషయాలు కాకుండా నేను ఆ రిలేషన్షిప్లో ఎంత ప్రేమను నేను ఇస్తున్నాను, లేదంటే నేను ఎప్పుడు ఆశించే వ్యక్తినా లేదంటే ఇచ్చే వ్యక్తినా. నిన్న ఒక సిస్టర్ అడిగారనమాట, సిస్టర్ ఇప్పుడు ఎందుకు సిస్టర్ కపుల్స్ కలిసి ఉండలేకపోతున్నారు, భార్యాభర్త ఎందుకు సిస్టర్ కలిసి ఉండలేకపోతున్నారు అంటే, దానికి ఒక థాట్ వచ్చింది. ఏంటి అంటే, ఇద్దరు పక్క వాళ్ళ నుంచి ఆశించే వాళ్ళే కాబట్టి ఆశించడం, టేకింగ్ టేకింగ్ టేకింగ్, ఈమె తీసుకుంటుంది, ఆయన తీసుకుంటున్నాడు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి కావాలి 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 అనే దాని వలన అక్కడ మధ్యలో ఒక పెద్ద అగాధం, ఒక పెద్ద నెగిటివ్ బ్యాలెన్స్ అనేటువంటిది తయారవుతుంది. కానీ ఇద్దరు ఆ రిలేషన్షిప్లో ప్రేమ అనేటువంటి దాన్ని ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ రిలేషన్షిప్లో పాజిటివ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈమె ఆయన మీద ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఆయన ఈమె మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇద్దరు ఒకరి మీద ఒకరు ఎక్స్పెక్టేషన్సే బిల్డ్ చేసుకుంటున్నారు తప్ప ఇద్దరు ఒకరికి ఒకరు ఏమీ ఇవ్వటం లేదు. ఇస్తున్నామంటే ఏమనుకుంటున్నారు? నేను కష్టపడుతున్నాను, నువ్వు కష్టపడుతున్నావు, నేను ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తున్నాను, ఇలాగ ఒకరికొకరి మీద నేను నీ మీద ఈ ఫేవర్ చేస్తున్నాను, నువ్వు నా మీద ఈ ఫేవర్ చేస్తున్నావు. కానీ ఎవరి కోసం చేస్తున్నారు వాళ్ళ ఫేవర్? వాళ్ళిద్దరు ఫ్యామిలీ కోసమే చేస్తున్నారు. అది మర్చిపోతున్నారు. ఎవరి కోసం? నేను పక్క వాళ్ళ మీద ఏదో ఒరిగించానన్న టీం అనుకుంటుంది, నేను ఈమె ఏదో ఒరిగించానని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఎవరి కోసం చేస్తున్నారు? అది వాళ్ళ కుటుంబం కోసమే చేస్తున్నారు. సో ఇప్పుడు ఇద్దరి పట్ల కూడా ఈ ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది పోయి, నేను వీరికి ప్రేమనివ్వాలి అని ఆమె అనుకోవాలి, అతను కూడా అదే భావనతో ఉండాలి. ఎక్కడైతే ఈ ప్రేమ అనేటువంటిది పరస్పరం ఉంటుందో అప్పుడు కాంప్రమైజ్ అవ్వడం, అడ్జస్ట్ అవ్వడం అనేటువంటిది ఈజీ అయిపోతుంది. అప్పుడు అది కష్టం అనిపించదు, అది కాంప్రమైజ్ లాగా అనిపించదు. ఆ రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి మనం చేసేటువంటి ప్రయత్నం అదనమాట. కాబట్టి ప్రేమకు ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే ద క్వాలిటీ టు గివ్, అంటే ఇవ్వడం. అందులో కావాలి కావాలి అనేటువంటి ఈ కావాలి అనే పదం కానీ వచ్చింది అంటే అక్కడెక్కడో స్వార్థం వచ్చేస్తుంది, ఏదో ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తుంది. కాబట్టి భగవంతుడికి మనపై నిస్వార్థమైనటువంటి నిష్కల్మషమైన ప్రేమ ఉంది. కానీ మనకి ఆయన మీద అలాంటి ప్రేమే ఉందా? మరి భగవంతుడి నుంచి మనం అంత తీసుకుంటాం కదా. మన ప్రతి క్షణం కూడా, ఏ క్షణంలో ఏదన్నా మనం లైఫ్లో పోవచ్చు. భగవంతుడు మనకి ఇంత ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇచ్చారు, 3 పూట్ల తినడానికి తిండి ఇస్తున్నారు, చక్కగా పడుకోవడానికి ఒక ఇల్లుని ఇచ్చారు, నెల నెల ఎంతో కొంత మన సంపాదన ఉంది.
కాబట్టి ఇవన్నీ భగవంతుడు మనకి ఇచ్చారు కదా, మరి ఆయన పట్ల మనకు ఆ మాత్రం కృతజ్ఞత ఉందా, గ్రాటిట్యూడ్ ఉందా భగవంతుని పట్ల? రోజుకి ఒకసారన్నా ఆయన్ని తలుచుకుంటామా? లేదంటే మాకెక్కడ టైం కుదురుతుందండి అనుకుంటామా? ఆయన కూడా అలాగే అనుకుంటే ఈ భక్తురాల కోసం నాకు టైం లేదని భగవంతుడు ఒకసారి అనుకున్నాడు అనుకోండి, మన పరిస్థితి ఏమవుతుంది? ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే, ఇప్పుడు మనం చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకుంటున్నాం, చాలా ఎమ్యూనిటీస్ పెట్టుకుంటున్నాం, చాలా ఫెసిలిటీస్ పెట్టుకుంటున్నాం, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటాం, దానికి తగ్గట్టు మంచి సోఫాలు, మంచి ఇంటీరియర్ డిజైన్ ఇన్ని పెట్టుకున్నా దేవుడు గదికి పెట్టుకోవడం మాత్రం ప్లేస్ వేస్ట్ అనుకుంటాం. ఎందుకండి అంత ప్లేస్ వేస్ట్ చేసుకుంటారా? మూలలో అక్కడ ఒక అల్మారా తగిలించేయండి సరిపోతుంది, పూజలు అవి చేసుకున్నప్పుడు సోఫాలు పక్కకు జరిపేసి అక్కడ పూజలు చేసేసుకోండి అని. సో అంత పెద్ద ఒక 2000 SFT ఇంట్లో భగవంతుడి కోసం మనం ఒక 6 అడుగులు కూడా మనం స్పేర్ చేయడానికి ప్లేస్ వేస్ట్ అనుకుంటాం. కానీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనకు ఆయనతోనే పని, అవునా కాదా? కానీ ఆయనకి మన ఇంట్లో ఇంత చిన్న ప్లేస్ పెట్టడానికి అది ప్లేస్ వేస్ట్ అనుకుంటాం అనమాట. కానీ అయినా గాడ్ నెవర్ కంప్లైన్స్. మనకి ఇవ్వడం ఆపేశాడు ఆయన? అయినా మనకి ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే భగవంతుడు అందుకే ప్రేమ సాగరుడు అనేసి అని అనుకుంటా. ప్రేమ సాగరుడు. సాగరం ఏం చేస్తుంది? ఇస్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉంటుంది. ఎన్నో నదులు దాంట్లో వచ్చి కలుస్తాయి, ఎండాకాలం వస్తుంది, వర్షాలు పడతాయి, ఎన్నో మారినా సాగరం మాత్రం ఇంకా అలా నీరు అనేటువంటిది ఇస్తూనే ఉంటుంది, దాంట్లో అంతం అనేటువంటిది ఉండదు. సో భగవంతుడు కూడా అలాంటిది. సో నిజమైనటువంటి ప్రేమకి ఉండేటువంటి గుణం దాత యొక్క గుణం అంటే టు గివ్. సో ఈ కాలంలో యువకులు ఎవరైతే నేను పలానా అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నేను పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నాం కదా, ఆ ప్రేమలో ఇలాంటి గుణం ఉందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. అలాగే పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక ప్రేమకి ఉన్నటువంటి ఇంకొక క్వాలిటీ, వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రేమించే వారి యొక్క మంచినే కోరుకుంటారు తప్ప వాళ్ళ యొక్క చెడుని ఎప్పుడూ కూడా కోరుకోరు. దీనికి ఒక కథ మనం విందాం. ఒక కొడుకంట తన తల్లిని ఓల్డ్ ఏజ్ హోమ్లో డ్రాప్ చేయడానికి వెళ్ళిపోయాడు. ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేశాడు. అమ్మ నీకు ఇంట్లో నీకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకు నువ్వు చక్కగా ఇక్కడ ఉండు, ఇక్కడైతే నీ వయసు వాళ్ళందరూ ఉంటారు, ఇక్కడ రోజు ఒక డాక్టర్ వస్తాడు, ఒక నర్స్ ఉంది, నీకోసం నేను ఆయమ్మని కూడా పెట్టాను, ఆవిడ నీకు టైంకి వచ్చి నీ బట్టలు ఉతుకుతుంది, నీకు మందులు ఇస్తుంది, అన్నీ చేస్తుంది, నువ్వైతే ఇక్కడ హాయిగా ఉంటావు, ఇక్కడ చక్కగా దగ్గరలో గుడి ఉంది, చక్క మంచి ప్రకృతి ఉంది, నీకు బాగుంటుందమ్మా, నువ్వు ఇంట్లో ఎందుకు అలాగా ఇదవుతావని చెప్పి కొడుకు తీసుకొచ్చి ఆమెని ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేశాడు. తర్వాత నెల రోజుల తర్వాత వచ్చాడు చూడడానికి. అమ్మ ఎలా ఉందంటే, బాబు ఇక్కడ మంచం మీద పరుపు చాలా గట్టిగా ఉంది, రూమ్లో ఏసీ లేదు, అలాగే ఫ్రిడ్జ్ కూడా పనిచేయట్లేదు కాబట్టి చల్లని వాటర్ లేదు అని ఇలాగన్నీ చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఏమంటాడంటే, అమ్మ చూడమ్మా, వీళ్ళు ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఇస్తే మనం ఆ ఫెసిలిటీస్లోనే ఉండాలి, మనం అలా వేరేగా మనం అడగడానికి అవ్వదు అంటే, అప్పుడు ఆ తల్లి ఏమంటుంది తెలుసా, అయ్యో బాబు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, ఇవన్నీ నేను నా కోసం అడగట్లేదు, ఫ్యూచర్లో నీ కొడుకు నేను ఇక్కడ వదిలేసి వచ్చినప్పుడు నీకు ఇవన్నీ అలవాటు కదా, అందుకే నేను ఇప్పుడే ఇవన్నీ నీ కోసం సమకూరుద్దాం అనుకుంటున్నాను అంటుంది ఆ తల్లి. సో కొడుకు తనని అక్కడ వదిలేసి వచ్చినా కూడా ఆమె ఆ కొడుకు తాలూకు మంచి ఆమె ఆలోచించింది. అప్పుడు అతను ఎంతో పశ్చాత్తాపడతాడు. కాబట్టి ప్రేమ అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అప్పుడు ఎప్పుడూ కూడా మనం వాళ్ళ యొక్క చెడును మనం అసలు సంకల్పంలో కూడా మనం చేయం. చాలామంది వాళ్ళ లైఫ్లో ఏమన్నా అవ్వగానే భగవంతుడిని నిందిస్తారు. కానీ ఒక విధంగా ఆలోచిస్తే అది మహాపాపం. అది భగవంతుడు అంటే ఈ అనంత సృష్టికి రచయిత. ఆయన మన నువ్వే తల్లివి తండ్రివి అంట. ఒక కసాయివాడు కూడా తన బిడ్డకి ఎప్పుడు అపకారం చెయ్యాలని కోరుకోడు. అలాంటిది భగవంతుడు అనుకుంటాడా, నేను వీళ్ళ మీద తుఫాన్ పంపించాలి, నేను వీళ్ళ అమ్మాయిని చంపేయాలి, వీళ్ళ అబ్బాయిని చంపేయాలి, వీడికి క్యాన్సర్ ఇవ్వాలి, ఈయనకి యాక్సిడెంట్ చేయించాలి, అలా ఆలోచించేటట్టయితే ఆయన మనం భగవంతుడు అని అంటామా? ఇప్పుడు మన పక్కింటి వాళ్ళే మన గురించి చెడుగా ఆలోచిస్తున్నారని తెలిసిందనుకోండి, వాళ్ళతో కనీసం అసలు మనం మాట్లాడని కూడా మాట్లాడం. మరి భగవంతుడు నిజంగా మనకు అన్ని కష్టాలు ఇస్తుంటే ఆయనకి ఎందుకు మనం పూజిస్తున్నాం, ఎందుకు నోములు వ్రతాలు చేస్తున్నాము? కాబట్టి భగవంతుడు ఎవరికి ఏ దుఃఖాలు కష్టాలు ఇవ్వట్లేదు, మన కర్మే మనకి ఇస్తుంది. కాకపోతే మనకి అది తెలియని కారణంగా
ఇంకా ఎవరిని నిందించినా ఊరుకోరు కాబట్టి భగవంతుడిని నిందిస్తాం, ఎందుకంటే ఆయన ఏం అండ కాబట్టి. కాబట్టి భగవంతుడి యొక్క పేరే దుఃఖహర్త సుఖకర్త. గాయనంలో ఉంది కదా భగవంతుడికి, పరమాత్ముడా నువ్వు దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేటువంటి వాడవని. మరి దుఃఖాన్ని హరించేటువంటి భగవంతుడు మనకి దుఃఖాన్ని ఎందుకు ఇస్తాడు? భగవంతుడు ఏమి ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వటం లేదు. కాబట్టి దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక ప్రేమకు ఉండేటువంటి మూడవ క్వాలిటీ, ఎప్పుడూ కూడా ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళ యొక్క మంచిని కోరుకోవడం, వాళ్ళు బాగుండాలని మనం కోరుకోవడం. అంతే తప్ప వాళ్ళల్లో చిన్న చేంజ్ పరివర్తన రాగానే వాళ్ళు చెడుగా అయిపోవాలి, వాళ్ళకి ఇదైపోవాలి, వాళ్ళకి అదైపోవాలి అని కాదు. చూడండి, ఒకే తల్లి కడుపును పుట్టినటువంటి అన్నా తమ్ములు చాలా ప్రేమగా ఉంటారు. చిన్నప్పుడు కలిసి స్కూల్కి వెళ్తారు, కలిసి వస్తారు, కలిసి ఆడుకుంటారు. యుక్త వయసుకు వచ్చిన తర్వాత కూడా కలిసిమెలిసి ఉంటారు. కానీ ఏదో ఒక చిన్న ఆస్తి వల్ల, డబ్బు వల్ల, నగల వల్ల, ల్యాండ్ వల్ల, వాగ్వివాదాల వల్ల అంత సుందరమైనటువంటి రిలేషన్షిప్ని కూడా వాళ్ళు దూరం చేసుకుంటారు. దానివల్ల తల్లిదండ్రులు ఎంత క్షోభను అనుభవిస్తారు. చాలామంది తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు కలిసి ఉండాలని రామలక్ష్మణులని పేరు కూడా పెట్టుకుంటారు, రాముడు లక్ష్మణుడిలా కలిసి ఉండాలి అని చెప్పి. కానీ తర్వాత వాళ్ళు రాముడు రావణుడిలాగా కూడా అయిపోవచ్చు అన్నమాట. పేరుకు రామలక్ష్మణులని ఉండొచ్చు, కానీ బిహేవియర్లో రాముడు రావణాసురుడిలాగా కూడా అయిపోవచ్చు. కాబట్టి అంత ప్రేమగా పెరిగిన తర్వాత కూడా పెద్ద అయిన తర్వాత ఒకరికొకరు గొడవలు పడి విడిపోయి ఒకరి మొహాలు కూడా ఒకరు చూసుకున్నటువంటి పరిస్థితి అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇవాళ మనం ఆధ్యాత్మిక ప్రేమ, పరమాత్మని యొక్క ప్రేమకు ఉన్నటువంటి అద్భుతమైన దివ్యమైన క్వాలిటీస్ని మనం చూసాం. ఎందుకు ఇవి చెప్పడం జరిగింది అంటే, ప్రేమ పేరుతో మోసపోకూడదు, స్వయాన్ని మోసగించుకోకూడదు, ఇతరులన్నీ మోసగించుకోకూడదు. నేను నిజంగా ఎంతగా మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎదుటి వాళ్ళ మంచి నేను ఎంతవరకు కోరుకుంటున్నాను, ఎదుటి వాళ్ళకి నేను ఎంత ప్రేమనిస్తున్నాను అనేటువంటి ఆత్మావలోకనం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల అనేక సంబంధాలు ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల విడిపోతున్నాయో అవి కూడా కాపాడబడతాయి. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.